ఆంధ్రప్రదేశ్లో ఇసుకాసురుల అక్రమ దందా తారస్థాయికి చేరింది. టీడీపీ నేతలకు ఉచిత ఇసుక కాసుల పంట కురిపిస్తోంది. రాత్రికి రాత్రే ఎన్టీఆర్ జిల్లా నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలించేస్తున్నారు. ఆంధ్రాలో లోడింగ్, తెలంగాణలో అన్లోడింగ్ అన్నట్టుగా ఉంది. నందిగామ, జగ్గైపేట నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తూ కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నారు టీడీపీ నేతలు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ ఇస్తారు. వినాయక్, చెప్పండి. జగ్గైపేట, కోదాడ టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం పేద ప్రజలకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ టీడీపీ నేతలకు మాత్రం కాసుల పంట కురిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట ఈ రెండు నియోజకవర్గాల నుంచి తెలంగాణకు రాత్రి వేళల్లో భారీ ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపుగా 8 చోట్ల స్టాక్ పాయింట్లను పెట్టడం జరిగింది. ఆ 8 స్టాక్ పాయింట్లను కూడా టీడీపీ నేతలే తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ 8 స్టాక్ పాయింట్లు మనం చూస్తే కనుక కంచెల, మాగల్లు, కొడవటికల్లు, అల్లూరుపాడు, అదేవిధంగా అనుమంచిపల్లి, పోలంపల్లి, కేసర, మొగలూరు వద్ద ఈ స్టాక్ పాయింట్లోనే కేసర స్టాక్ పాయింట్ వద్ద ప్రధానంగా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంది. ఈ 8 పాయింట్లను కూడా టీడీపీ నేతలే తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి ఇసుకను ముఖ్యంగా ముందుగా ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. తరువాత రాత్రి ప్రాంతాల్లో ఇసుకను అవి లారీల్లో లోడ్ చేసిన తర్వాత ఖమ్మం జిల్లా మీదుగా, అదేవిధంగా నల్గొండ జిల్లా మీదుగా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇసుక అక్రమణ పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవంగా చూసుకుంటే కనుక రవాణా ఛార్జీలతో చూసుకుంటే కనుక ఇసుక ఉచిత తీసుకుని పేరుకి చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున దానికి డిమాండ్ ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున వానలు పడుతున్నతోటి, వర్షాలు పడుతున్నతోటి అక్కడ ఇసుక కొరత పెద్ద ఎత్తున కనిపిస్తున్న నేపథ్యంలోనూ, మరోవైపున హైదరాబాద్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇసుక కొరత అనేది అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కొరతని ఇక్కడ డిమాండ్ ఇక్కడ ఎక్కువగా ఉన్న ఇసుకను అక్కడికి తరలించడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా టన్నుకు 1500 నుంచి 2000 రూపాయలు స్థానికంగానే ఇసుక ఇక్కడ ఈ ప్రాంతంలోనే అక్కడ కనిపిస్తుంది. కానీ అదే హైదరాబాద్ వెళ్ళే సమయానికి టన్నుకు 3000 నుంచి 5000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. వాస్తవంగా చూసుకుంటే కనుక ఒక లారీకి 17 టన్నుల ఇసుకను రవాణా చేయాల్సి ఉంటుంది. కానీ దాదాపుగా 25 నుంచి 30 టన్నుల వరకు కూడా అక్రమంగా ఇసుకను రాత్రి వేళల్లో యథేచ్ఛగా రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. యథేచ్ఛగా ఇక్కడ కేసర్ కావచ్చు, లేదంటే కనుక జగ్గంపేటలోని స్టాక్ పాయింట్లు కానీ, నందిగామలోని స్టాక్ పాయింట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎక్కడ కూడా అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాల్లో సందర్శించిన సందర్భంలో ఎందుకు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ కూడా అధికారులను చివాట్లు పెట్టిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా అక్కడ ఉన్న లోకల్ అధికారులు ఎవరైతే ఉంటారో, స్థానికంగా ఉండే అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తులకు భయపడి వారికి అడుగులు మడుగులు వత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇసుక అక్రమ రవాణా అనేది తెలంగాణకు పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి తెలంగాణకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా వందలాది లారీలు ఈ ప్రాంతం నుంచి తెలంగాణకు వెళ్తున్నాయి. అంటే దాదాపుగా మనం చూస్తే కనుక ఒక్కొక్క లారీ కూడా 17 టన్నుల నుంచి 17 టన్నులు ఉండాల్సిన లారీ దాదాపుగా మనం చూస్తే కనుక 25 నుంచి 30 టన్నులతోటి అక్కడికి అన్లోడింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూసుకుంటే కనుక కోట్లాది రూపాయలు భారీ ఎత్తున ఈ ఉచిత ఇసుక విధానం పేరుతోటి తెలుగుదేశం పార్టీ నేతలు సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, ఇదే అంశంపై సాక్షి చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో చాలా అంటే పదుల సంఖ్యలో ట్రక్కులు కావచ్చు, లారీలు కావచ్చు అక్కడ ఇసుక లోడ్తో కోదాడలో పోలీసులకు పట్టుబడిన దృశ్యాలు నిన్న మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసాం.